ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో 3 రోజులుగా నిర్వహిస్తున్న మెగా బిజినెస్ ఎక్స్పో కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. సిటీ బ్రాడ్బ్యాండ్ ఎండి కృష్ణమోహన్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు నిర్వహించిన బిజినెస్ ఎక్స్పోలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. దీంతో పాటు పరిశ్రమల ఏర్పాటు, ప్రభుత్వ సహకారం అంశాలపై సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తరఫున బిజినెస్ ఎక్స్పో లాస్ట్ 3 days నుంచి విజయవాడలో ఇక్కడ పెట్టారు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ హ్యావ్ పార్టిసిపేటెడ్ అండ్ ఫస్ట్ టైం ఇంత మెగా స్కేల్లో జరగటం ఉల్లాసంగా ఉంది. అండ్ ఇట్లాంటి ఎక్స్పోస్ ఇక ఫ్యూచర్లో రావాలి అండ్ ఇండస్ట్రీ సెక్టర్ షుడ్ గ్రో ఇన్ ఆంధ్రప్రదేశ్. విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో సిటీ బ్రాడ్బ్యాండ్ తరఫున స్టాల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా సిటీ బ్రాడ్బ్యాండ్ అనేది వీఆర్ డూయింగ్ ఇన్ ది ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో చేస్తున్నాం. బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్లో ఆల్రెడీ లీడింగ్ నెట్వర్క్ ఉన్నాం. కేబుల్ ఇండస్ట్రీస్లో ఆల్మోస్ట్ 30 years నుంచి వీఆర్ ద పైనీర్స్ ఇన్ ద కేబుల్ ఇండస్ట్రీ. యాక్చువల్లీ చెప్పాలంటే వీఆర్ ద పైనీర్స్ ఇన్ ద కేబుల్ ఇండస్ట్రీ అండ్ పైనీర్స్ ఇన్ ది ఫైబర్ connectivity and also we are one of the most prominent broadband networks in India. Across India we are operating. Now we are focusing on Vijayawada, we are focusing on domestic and industrial bulk bandwidth consumers. So ఇక్కడ దాని తరపున పబ్లిక్ కోసం, ఇండస్ట్రీస్ వాళ్ళ కోసం ఇక్కడ ఏపీ ఎక్స్పోలో ఈ ఛాంబర్స్లో ఇక్కడ స్టాల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్ వలన అందరికీ పబ్లిక్కి మాకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉపయోగాలు, దాని యొక్క ప్లాన్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక రకం ప్రమోషనల్ ఈవెంట్ లాగానే. హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్లో ఓన్లీ వెరీ ఫ్యూ ప్లేయర్స్ ఆర్ మార్కెట్లో ఉన్నారు. వెరీ ఫ్యూ ప్లేయర్స్లో కూడా ఆర్ ద వన్ అమాంగ్ దెమ్. సో వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ అప్ టు 200, 300, 400 Mbps హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇవ్వగలుగుతాం. సో కన్జ్యూమర్స్ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని హై స్పీడ్ కనెక్టివిటీ కావాల్సిన వాళ్ళు, అట్లాగే ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళు కానీ, డొమెస్టిక్లో కానీ, కమర్షియల్లో కానీ హ్యూజ్ బ్యాండ్విడ్త్ వాడేవాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా యొక్క సర్వీసెస్ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. సో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ఎక్స్పోలో సిటీ బ్రాడ్బ్యాండ్ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా 3 days నుంచి ఎక్స్పోకి చాలామంది క్లయింట్స్ రావడం, సిటీ బ్రాడ్బ్యాండ్ గురించి తెలుసుకోవడం, ఇక్కడ మన దగ్గర ఏ ప్లాన్స్ ఉన్నాయి, కమర్షియల్స్ వాళ్ళు ఎక్కువ వచ్చారు, బిజినెస్ పీపుల్ ఎక్కువ వచ్చారు, సో వాళ్ళకి మనం ఎలా కనెక్ట్ చేస్తాం, ఇలాంటి కైండ్ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నాము, అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే మన సిటీ బ్రాడ్బ్యాండ్ గత 6 years నుంచి మార్కెట్లో ఏపీ అండ్ తెలంగాణలో అన్ని చోట్ల ఎక్స్పాండ్ అయి ఉన్నాం మార్కెట్లో. సో ఎక్కడైనా బిజినెస్ కావాలన్నా షాప్స్కి, యూనివర్సిటీస్కి, కాలేజెస్కి, స్కూల్స్కి, అలాగే చిన్న చిన్న బట్టల కొట్లకు కూడా ఎక్కడెక్కడ కెమెరాస్ ఉన్నా కూడా మనం అక్కడ సిటీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి లోకల్గా మన కేబుల్ ఆపరేటర్ ద్వారా సిటీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది మనం కస్టమర్స్కి ఇస్తున్నాం అనమాట. సో ఇప్పటిదాకా కేబుల్ ఇండస్ట్రీ ఎట్లా అయితే 30 years నుంచి 35 years నుంచి మనం కేబుల్ ఇండస్ట్రీలో ఉన్నామో, అట్లాగే 6 years నుంచి బ్రాడ్బ్యాండ్లోకి రావడం, ఇక్కడ నుంచి ఇంకో 30 years మనకి బ్రాడ్బ్యాండ్ ఇండస్ట్రీ ఉండడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు సిటీ బ్రాడ్బ్యాండ్ తీసుకొని మమ్మల్ని ఇలాగే కేబుల్ లాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. సో ప్రైస్ చూసుకుంటే మార్కెట్లో ఉండే ప్రైస్ కన్నా మా ప్రైస్ చాలా తక్కువ, చాలా యావరేజ్గా, వయా మీడియాగా కామన్ కస్టమర్ కూడా రీచ్ అయ్యేలాగా ఉన్నాయి. ప్రైస్ కన్నా బెనిఫిట్స్, సర్వీసెస్ ఈ రెండు కూడా మన సర్వీస్ ఇండస్ట్రీలో ముఖ్యమైనది. సో సర్వీసెస్ పరంగా చూసుకుంటే మనకి ప్రతి ఏరియాలో ఒక లోకల్ కేబుల్ ఆపరేటర్ అనేవాడు ఉన్నాడు. సో అతని నుంచి మనం సర్వీస్ ఇవ్వడం ద్వారా బెస్ట్ సర్వీసెస్ మనం మీద వాళ్ళకన్నా ఇవ్వచ్చు. పెద్ద కార్పొరేట్ జైంట్స్ ఉన్నారు మార్కెట్లో, అయినా కూడా వాళ్ళ నుంచి కూడా కస్టమర్స్ మనకి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారంటే ఒకటే రీజన్, సర్వీస్. సో అంత బెస్ట్ సర్వీసెస్ ఉన్నాం కాబట్టి మార్కెట్లో 35 years నుంచి మనం మార్కెట్లో ఉండగలిగాము. సో మనకి ఏపీ తెలంగాణలో ప్రతి ఏరియాలో, రూరల్తో సహా ప్రతి ఏరియాలో మనం ఆపరేషన్లో ఉన్నాము. సో ఎక్కడెక్కడ మనకి కస్టమర్ మాకు కావాలి సిటీ బ్రాడ్బ్యాండ్ అనగానే మనం ఇమీడియట్గా మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం.